ప్రస్తుతము రష్యా ఆర్మీలో మీకు ఒక 100 మంది భారతీయులు అంటే రష్యన్ ఆర్మీ కోసం యుద్ధం చేస్తున్నారు. సో ఇది వార్త. సో ఒక్కసారి ఈ వార్త విడుదల అయిన తరువాత మీకు ఇండియన్ గవర్నమెంట్ ఉలికి పడింది. అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వీళ్ళు ఇమీడియట్గా రష్యన్ అథారిటీస్ని సంప్రదించి అసలు మా భారతీయుల వివరాలు డేటా ఇవ్వండి, ఇంతంత మంది రష్యన్ ఆర్మీలో ఎవరు రిక్రూట్ చేశారు, అసలు ఇది ఎలా జరిగింది. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, భారత్కి రష్యాకు మధ్య ఉండే స్నేహము మీకు ఇంకా చెప్పాలంటే జయశంకర్ గారు ఏం మాట్లాడారు, ఒకప్పుడు మాకు ఆయుధాలు కావాలి అంటే మేము అమెరికాను రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మాకు ఆయుధాలు ఇవ్వలేదండి, పాకిస్తాన్కి ఇచ్చారు. పాకిస్తాన్ ఆ యుద్ధంలో గెలవాలి అని చెప్పి అమెరికా కోరుకుంది. అదే రష్యా విషయంలో చూశారనుకోండి, ఎప్పుడు మాట తప్పరు, వాళ్ళు మాకు ఏదైతే చెప్పారో అదే చేశారు. కాబట్టే రష్యాకు భారత్కు మధ్య ఉండే ఫ్రెండ్షిప్ అనేది చాలా గొప్పది, ఇందులో నుంచి మేము ఎప్పుడూ కూడా డీవియేట్ అవ్వము అని చెప్పి మీకు చెప్పారు. అంటే ఇది ఒక జియో పొలిటికల్ స్టేట్మెంట్ అండి. భారత్ రష్యా స్నేహము అనేది ఒక జియో పొలిటికల్ సినారియో. కానీ ఇవాళ మీరు లిటరల్గా ఈ భారతీయులు నేరుగా రష్యన్ ఆర్మీలో జాయిన్ అయ్యి వీళ్ళు యుక్రెయిన్కి వ్యతిరేకంగా యుద్ధము చేయడము అనేది అంతర్జాతీయంగా చాలా పెద్ద సమస్యలు. అంటే ఇంటర్నేషనల్ చట్టాలు కూడా మీకు ఇక్కడ అమలు కావచ్చు. అంటే భారతీయులు డైరెక్ట్గా రష్యాకు సపోర్ట్గా ఉన్నారు. ఇండియన్ ఆర్మీ వెళ్ళి రష్యాతో కలిసి యుక్రెయిన్ మీద యుద్ధము చేస్తుంది అంటే ఏమైంది, రష్యాకు అమెరికా మధ్య యుద్ధములో భారతీయులు రష్యా వైపు ఉన్నారు. సో ఇలాంటి కథనాలు అనేవి మీకు ప్రపంచ స్థాయిలో సర్క్యులేట్ అవుతుంది. సో ఇది భారత్కి మంచిది కాదు. ఎందుకు అంటే ప్రపంచాన్ని మనం ఎదిరిస్తున్నాము. రష్యా మీకు వరల్డ్ వైడ్ శాంక్షన్స్ విధించబడిన ఒక దేశం అండి. సో ఆ దేశముతో ఆ దేశం యొక్క ఆర్మీలో భారతీయులు వెళ్ళి రిక్రూట్ అయ్యి వీళ్ళు యుద్ధము చేయడము ఎలా చూసుకున్నా కూడా కరెక్ట్ కాదు. ఇవాళ కూడా మనది న్యూట్రల్ స్టాండ్, అటు రష్యా కాదు ఇటు యుక్రెయిన్ కాదు, మేము బ్యాలెన్స్డ్గా ఉన్నాము. ఎవరితో పని ఉందో, ఎవరితో మాకు అవసరాలు తీరుతాయో వాళ్ళతో మాత్రమే మేము ఒప్పందాలు పెట్టుకుంటున్నాము, వ్యాపారము చేస్తున్నామని క్లియర్గా చెప్తున్నాం. సో ఇప్పుడు ఇది ఎంత పెద్ద స్కామ్ అంటే ఇది ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్వర్క్ అండి. ఇవాళ మీకు సిబిఐ వాళ్ళు 7 రాష్ట్రాలలో మీకు రైడ్లు అనేవి చేశారు. ఎన్నో మీకు ఏజెంట్లు, అంటే ఏజెంట్ నెట్వర్క్ ఎంతలా ఉంది అంటే చూడండి, మహమ్మద్ అఫ్సన్ అనబడే మీకు హైదరాబాద్కి చెందిన యువకుడు, ఇతనికి పెళ్ళైంది కూడా. సో ఇతను ఎక్కడైనా మంచి జాబ్ దొరుకుతుందా అంటే ఒక ఏజెంట్ ఏం చెప్పాడు, రష్యాలో నీకు రిక్రూట్మెంట్స్ ఉన్నాయి, నీకు మంచి లూక్రేటివ్ జాబ్ ఉంటుంది, హై పెయిడ్ శాలరీ ఉంది, నువ్వు రష్యా వెళతావా అంటే ఇమీడియట్గా సంబరపడిపోయి అలాగే నేను వెళతాను అన్నాడు. ఇలాగ మహమ్మద్ అఫ్సన్ రష్యా వెళ్ళాడు. రష్యా వెళ్ళిన తరువాత నువ్వు రష్యన్ ఆర్మీలో ఉద్యోగము చెయ్యి అని చెప్పి కొన్ని పత్రాలు ఇచ్చారు. సరైన సంతకాలు పెట్టాడు. చిన్నపాటి ట్రైనింగ్, ఆయుధాలను ఎలా వాడాలో ట్రైనింగ్ ఇచ్చారు, మీకు తుపాకీ ఎలా కాల్చాలో చెప్పారు. నేరుగా తీసుకువెళ్ళి ఇతన్ని యుక్రెయిన్ సరిహద్దుల్లో రష్యన్ ఆర్మీతో పాటు నువ్వు వెళ్ళి యుద్ధము చెయ్యని అన్నారు. యుద్ధము చెయ్యడము ఎంత పెద్ద విషయము, ఎన్నేళ్ల పాటు నీకు ట్రైనింగ్ ఉండాలి, జస్ట్ ఇలా గన్ ఫైరింగ్ నేర్చుకుంటే ఆయుధాలను ఎలా వాడాలో తెలిస్తే నువ్వు యుద్ధానికి వెళ్ళిపోగలవా. ఈ యువకుడు మొన్నటికి మొన్న మరణించాడు. కాబట్టే చెప్తున్నాను, ఎవరైనా చూస్తూ ఉంటే తెలంగాణ, కర్ణాటక ఈ రాష్ట్రాలలో నుంచి కుప్పలు తెప్పలుగా రష్యాకు వెళ్ళడానికి యువకులు సిద్ధమైపోయి ఉన్నారు. వాళ్ళని ఆపండి. మీ సర్కిల్లో ఎక్కడైనా తెలిస్తే ఇమీడియట్గా వాళ్ళ ఫ్యామిలీస్ని అలర్ట్ చేయండి. ఇది ఎలా ఉందంటే, ఫైజల్ ఖాన్ అని దుబాయ్కి సంబంధించిన ఒక ఏజెంట్, ఇతనికి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి, బాబా వ్లాగ్స్ అని అంటారు, కుదిరితే ఒకసారి సెర్చ్ చేయండి. ఈ బాబా వ్లాగ్స్లో ఒక వీడియో పెట్టాడు. ఈ వీడియోలో అతను ఏమంటాడు అంటే, రష్యాలో మీకు విపరీతమైన ఉద్యోగ అవకాశాలు, సో మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే నన్ను సంప్రదించండి అని చెప్పి 7 పాస్పోర్ట్ల ఫోటోలు, అంటే వీళ్ళందరూ కూడా రష్యా వెళ్ళారు, ఇవాళ అక్కడ మంచి ఉద్యోగము, అద్భుతమైన జీతాలు అని చెప్పి ఇతను ఈ వీడియో పెట్టాడు.
3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. నేరుగా ఇతన్ని సంప్రదించడము ఎలా వెళ్ళాలి అంటే 3 లక్షల రూపాయలు మీరు నాకు డిపాజిట్ కట్టాలి, ఎందుకంటే రష్యా అధికారులను నేను సంప్రదించి ఈ ఉద్యోగాన్ని మీకు ఇప్పించాలి అంటే 3 lakhs అవుతుంది. అంటే ఒక 10 మంది దాకా ఇతనికి ఇలా 3 లక్షల రూపాయలు కట్టేశారు. సో ఈరోజు అబ్దుల్ నయీం అనబడే మీకు ఒక యువకుడు, ఇతను కూడా రష్యా వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? దుబాయ్లో చిన్నా చితకా ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇతను ఇతని మిత్రులు. సో వాళ్ళు ఫైజల్ ఖాన్ అనబడే ఏజెంట్ని సంప్రదించడము, ఇలాగ మనం డబ్బులు కడితే రష్యా వెళ్ళొచ్చు, ఉద్యోగం మనకి వస్తుంది అంటే ఫస్ట్ మీరు సెక్యూరిటీ గార్డ్గా అక్కడికి వెళతారు. సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం వచ్చిన తరువాత మీకు హయ్యర్ పొజిషన్స్ వస్తాయని చెప్పి వాళ్లకు కళ్ళబొల్లి కబుర్లు చెప్పాడు. సో దీన్నే మీకు అబ్దుల్ నయీం వాళ్ళ నాన్నగారు అంటున్నారు, దయచేసి భారతదేశంలో ఉండే యువకుల్లారా మీరు అలర్ట్గా ఉండండి, ఇలాంటి ఏజెంట్లు సంప్రదిస్తున్నారు, మిమ్మల్ని లోబరుచుకుంటున్నారు, మిమ్మల్ని దుబాయ్ అంటున్నారు, అక్కడి నుంచి రష్యా అంటున్నారు, ఫైనల్గా మీరు రష్యన్ ఆర్మీలోకి వెళతారు, అక్కడ యుద్ధానికి వెళతారు, అక్కడ మీరు ప్రాణాలతో తిరిగి వస్తారా తెలియదు అంటే ఇవాళ వరకు 2 మరణించారండి. 100 మంది భారతీయులు ఇవాళ రష్యన్ ఆర్మీలో ఉన్నారు. మనము రష్యన్ గవర్నమెంట్ని అలర్ట్ చేసాం, ముందు మా భారతీయులను వెనక్కు పంపించండి, వాళ్ళు అక్కడ యుద్ధము చేయాల్సిన అవసరమే లేదు, మీరు యుక్రెయిన్ యుద్ధం చేస్తున్నప్పుడు మా భారతీయులను ఎందుకు మీరు రిక్రూట్ చేస్తున్నారు, చెయ్యకండి అని మనము రష్యాను కూడా వార్న్ చేసాం. ఇవాళ రష్యా అధికారులు వాళ్ళు రష్యన్ ఆర్మీలో ఉన్నారా లేదా వ్యాగనార్ గ్రూప్ అని ఇంకొక గ్రూప్ ఉందండి, రష్యా వాళ్ళ ప్రైవేట్ ఆర్మీ, అందులో వీళ్ళని డైరెక్ట్గా రిక్రూట్ చేస్తున్నారా మాకు తెలియడం లేదు, మేము వెరిఫై చేస్తున్నాము, డేటా కలెక్ట్ చేస్తున్నాము, ఫైనల్గా డేటా వచ్చిన తరువాత ఎంతమంది భారతీయులు ఉన్నారు, ఎక్కడెక్కడ ఏమైంది, యుక్రెయిన్తో యుద్ధము అన్నప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నారు, ఒకళ్ళని కీవ్ దగ్గర, ఇంకొకరిని మారియోపోల్ దగ్గర, ఇంకొకరిని ఒడిస్సా దగ్గర, ఇక్కడికి తీసుకువెళ్ళి ఈ ఫ్రంట్ లైన్ ఆర్మీ పర్సనల్ ఉంటారు చూసారా అక్కడ నిలబెడుతున్నారండి. అంటే కాల్పులు జరిగేంటే ముందు వీళ్ళకే తగులుతాయి. ఆల్రెడీ మీకు 2-3 పంజాబ్కి సంబంధించిన యువకులు వీళ్ళకి గాయాల పాలయ్యారు, అక్కడ హెల్ప్ చేయడానికి ఎవరు లేరు, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా ఇవాళ భారత ప్రభుత్వాన్ని, మావాడు దుబాయ్ నుంచి రష్యా వెళ్ళాడు, అక్కడ యుద్ధము అంటున్నారు, వాడికి గాయాల పాలయ్యాయి, దయచేసి కాపాడండి అంటే అక్కడి నుంచి మీకు SOS సేవ్ అవర్ సోల్స్ వచ్చాయి. ఇక్కడ వీళ్ళు ఇండియన్ గవర్నమెంట్ని అలర్ట్ చేశారు, మనము కూడా రష్యన్ అధికారులతో మాట్లాడుతున్నాం. ఇక్కడ లోకల్గా ఉండే ఏజెంట్స్ ఒక ఢిల్లీ అనండి, యూపీ అనండి, జమ్మూ అండ్ కాశ్మీర్, తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ అండి, హైదరాబాద్లో విపరీతమైన రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయని చెప్పి వార్తలు. కాబట్టి ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. రష్యా అంటే ఇవాళ చాలా పెద్ద యుద్ధంలో ఉన్నారండి, అక్కడ ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ. ఒకవేళ మీరు సెక్యూరిటీ గార్డ్స్ను లేదా షాపింగ్ మాల్స్లో మిమ్మల్ని వీళ్ళు భద్రతా సిబ్బందిగా తీసుకుంటున్నారంటే దీని అర్థము మిమ్మల్ని రష్యన్ ఆర్మీలో చేర్చబోతున్నారు. ఒకవేళ మీరు తిరిగి వచ్చేవచ్చు కదా ప్రేమ్ గారిని అడగొచ్చు, మీరు ఆల్రెడీ 3 లక్షలు 4 లక్షలు డిపాజిట్స్ కట్టి ఉన్నారండి, కాబట్టి మా డబ్బు పోతుందేమో, కనీసం యుద్ధమైనా చేద్దాం. యుద్ధము చేస్తే ఏమవుతుందండి, మీరు మీ దేశము కోసం యుద్ధం చేయొచ్చు, మీకు సంబంధమే లేని రష్యన్ యుద్ధములో మీరు ఎందుకు వెళతారు, వెళ్ళి ఎందుకు పాలు పంచుకొని మీ ప్రాణాలను ఇలాగా ప్రమాదంలో పడేస్తారు. ఆల్రెడీ 2 చనిపోయారు, ఇంకా 100 మంది ఉన్నారు అంటే వీళ్ళు ఎలా ఉన్నారు, ఇందులో ఎంతమంది ప్రాణాలతో ఉన్నారు, ఎంతమంది మరణించారు. బాబా వ్లాగ్స్ పెట్టినవాడు దుబాయ్లో ఏసీ గదిలో హాయిగానే ఉన్నాడు, డబ్బులు వసూలు చేస్తున్నాడు, కానీ వెళ్ళిన వాళ్ళ ప్రాణాలు ఎంత ప్రమాదంలో ఉంది, వీళ్ళు గాయాల పాలయ్యారా, ఏ హాస్పిటల్లో ఉన్నారు, ట్రీట్మెంట్ అయినా ఇస్తున్నారా, నోబడీ నోస్. కాబట్టి భారత్లో ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి. తెలంగాణ కర్ణాటకలో ఉన్నవాళ్ళు ముఖ్యంగా మీరు గమనించండి, ఎవరైనా మేము ఉద్యోగం కోసం రష్యా వెళుతున్నామంటే మాత్రం మీరు ఇమీడియట్గా వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీని అలర్ట్ చేయండి. ఇలాంటి విచిత్రమైన పరిస్థితి కూడా మన దేశంలో ఉంది. మరి దీని మీద మీ కామెంట్స్ ఎలా ఉన్నాయో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.